నేను మీ జాష్నవి. అల్టిమేట్ గైడ్ ఫర్ యువర్ ఎంసెట్ సక్సెస్. ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది, బట్ మంచి స్ట్రాటజీతో హై స్కోర్ తెచ్చుకోండి. ఈ వీడియోలో మ్యాథ్స్ మాస్టర్ ప్లాన్, హై వెయిటేజ్ టాపిక్, స్టడీ టిప్స్ షేర్ చేస్తాను. లేట్ అవ్వకుండా మాస్టర్ డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాం. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ టు స్కోర్ 60+ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ లో సక్సెస్ అవ్వాలంటే జస్ట్ ప్రిపరేషన్ ఒకటే కాదు, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కూడా ఉండాలి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మై బీటెక్ at ఆంధ్ర యూనివర్సిటీ. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. Maths is the scoring subject in MC. It contains 80 marks. First of all, matrices and determinants. It contains 10+. It is easiest chapter and direct formula based questions. Main concepts: inverse of a matrix, adjoint method, determinant properties, row and column operation, and solving system of equations using matrices. Shortcuts of matrices and determinant. Row or column లో zeros ఎక్కువ ఉంటే ఎక్స్పాన్షన్ ఈజీగా చేసేయండి. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ని అడ్జాయింట్ బై డేటే అని ఫార్ములాలో పెట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నౌ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇట్ కంటైన్స్. ఈ టాపిక్ వచ్చేసి ఫార్ములా బేస్డ్ అండ్ ఈజీ స్కోర్. ఈ చాప్టర్లోకి వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్స్ మీడియన్, మోడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ థియరమ్స్. ఆఫ్టర్ దట్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. ఫార్ములాని మైండ్లో పెట్టుకొని ఆప్షన్స్తో డైరెక్ట్గా సాల్వ్ చేయండి. ప్రాబబిలిటీలో సింపుల్ ట్రిక్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్స్ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇది వచ్చేసి 15+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్స్లో. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్స్లో నుంచి 4 to 5 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. అండ్ మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి లిమిట్స్లో ఎలాస్పిటల్ రూల్, స్టాండర్డ్ లిమిట్స్. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో వచ్చేసి ప్రొడక్ట్, కోషియంట్ అండ్ చైన్ రూల్. ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేషన్లో వచ్చేసి డెఫినైట్ అండ్ ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్. అండ్ షార్ట్ కట్స్ వచ్చేసి ఎలాస్పిటల్ రూల్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఎలా అంటే 0/0 ఆర్ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ. డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇంటిగ్రేషన్ చాప్టర్కి వచ్చేసరికి డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. పక్కా ఒక క్వశ్చన్ అయినా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోఆర్డినేట్ జియోమెట్రీ. ఇందులోంచి 10+ మార్క్స్ పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్స్ అండ్ ఫార్ములాస్తో డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు. అండ్ టాపిక్ వచ్చేసరికి ఇంపార్టెంట్వి స్ట్రైట్ లైన్స్లో స్లోపు, ఇంటర్సెప్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. కమింగ్ టు సర్కిల్స్, ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి రేడియస్ అండ్ టాంజెంట్. ఫైనలీ పారాబోలాస్, హైపర్బోలాస్, ఎలిప్స్లో వచ్చేసి స్టాండర్డ్ ఈక్వేషన్స్ నుంచే ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ నౌ షార్ట్ కట్స్ వచ్చేసరికి ఈ చాప్టర్లో 2 పాయింట్స్ ఇచ్చిన దగ్గర స్లో ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములాను గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్లీ లాస్ట్ చాప్టర్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఇందులోంచి 8+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఐడెంటిటీస్, హైట్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో టిప్స్ వచ్చేసరికి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటావి బేసిక్ ఐడెంటిటీస్ని రోజు రివైజ్ చేయండి. అండ్ యాంగిల్ కన్వర్షన్స్ని బాగా నేర్చుకోండి. హౌ టు స్కోర్ 60+ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. స్టెప్ 1, డైలీ 2 hours మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే 1 hour థియరీ, 1 hour ప్రాబ్లమ్ సాల్వింగ్. హై వెయిటేజ్ టాపిక్స్ ఫస్ట్ చేయండి. ఎలా అంటే మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్ పార్ట్ని ముందుగా కంప్లీట్ చేసుకోండి. ఫార్ములా చార్ట్ని ప్రిపేర్ చేసుకోండి. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్విక్ రివిజన్ చేయండి. టెస్ట్ అటెంప్ట్ని వీక్లీ 2 times ఇవ్వండి, ఎందుకంటే స్పీడ్ అండ్ అక్యురెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టాపర్స్ సీక్రెట్స్ వచ్చేసి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, క్లారిటీగా సాల్వ్ మినిమం 10 years పేపర్స్, ఎందుకంటే ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి, 70% రిపీట్ అవుతాయి. రైట్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీ ఫార్ములా, ఎందుకంటే విజువల్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డిమోటివేట్ అవ్వద్దు, కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయండి. ఫస్ట్లో అందరికి ఇలానే ఉంటుంది, అందరూ కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంటారు. ఉండగా ఉండగా మీకే అర్థమవుతుంది. మీరు నేను చెప్పిన స్ట్రాటజీని కాన్సన్ట్రేషన్తో కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకింగ్ స్కోర్ చేసుకుంటారు. ఎంసెట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం కష్టం కాదు. డైలీ టైం టేబుల్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ, ప్లానింగ్ ఉంటే ఈజీగా స్కోర్ చేసుకో. రిమెంబర్ దట్ మిస్టేక్స్ని కవర్ చేయడం లెర్నింగ్, సో నెవర్ గివ్ అప్, స్టే మోటివేటెడ్. ఇదంతా విన్న తర్వాత మీరు ఎంత మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారో మ్యాథ్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది. ఈ వీడియో స్ప్రెడ్ అయ్యి ఇంకా చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది.